ఈ వారంలో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ మొత్తం వచ్చి నామినేషన్ చేసిన సంగతి అంతా తెలిసిందే. కాకపోతే ఇద్దరు ఈ వారం మొత్తం ఉంటారు. వాళ్ళిద్దరు ఎవరు అంటే భరణి గారు, శ్రీజ. ఈ వారం మొత్తం హౌస్లో ఉండి ఈ వారం మొత్తం వాళ్ళకి ఓట్లు అనేవి పడతాయి. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే హౌస్లో ఫైనల్గా ఉండడం జరుగుతుంది. అయితే భరణి గారు ఉంటారా లేదా శ్రీజ ఉంటుందా అనేసి ప్రేక్షకుల మీద ఆధారపడి ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే వాళ్ళకి ఓటేసి హౌస్లో ఉండేలాగా చేయండి. నెక్స్ట్ ప్రేక్షకుల మనసు గెలవడానికి భరణి గారికి, శ్రీజ గారికి గేమ్స్ అయితే పెట్టారు. వాళ్ళ సపోర్ట్గా ఎవరు కావాలంటే వాళ్ళని ఇంకొక ముగ్గురేసి తీసుకోమని చెప్పారు. ఈ గేమ్స్ రెండు రౌండ్లు జరిగాక మూడో రౌండ్లో భరణి గారికి ఒక ఇంజురీ అయితే జరిగింది. అంతే, కొంచెం బాగా గట్టిగా తగిలింది. దాన్ని బట్టి కొన్ని ఇబ్బందుల కారణంగా హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి వస్తారా రారా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. ఈ విషయం బట్టి అయితే శ్రీజ గారికి కొంచెం అదృష్టం అనే చెప్పాలి. మళ్ళీ హౌస్లోకి వస్తే ప్రేక్షకుల మీదే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈ వారం నామినేషన్లో ఉన్న వారిలో ఓటింగ్ శాతం అయితే ఎప్పటి మాదిరిగానే తనూజ గారికి నెంబర్ 1గా ఓటింగ్ అయితే భయంకరంగా పడుతున్నాయి. కళ్యాణ్ గారికి కూడా సూపర్గా పడుతున్నాయి. ఇందులో లీస్ట్గా అయితే సంజన గారిది లీస్ట్ ఓటింగ్ అనమాట. సంజన గారిది, రాము రాథోడ్ కూడా ఇద్దరు లీస్ట్ వాడు. ఎందుకంటే రాము రాథోడ్ మాటికి వెళ్ళిపోవడం, ఫ్యామిలీ గుర్తొస్తుందని చెప్పడం, ఇవన్నీ విషయాల వల్ల కూడా ఆయనకి కొంచెం డల్ అవుతుంది. నెక్స్ట్ సంజన గారి వాయిస్, ఆమె నోరు, ఆవిడికి మైనస్ అయ్యేలా చేస్తుంది. నెక్స్ట్ ఇమాన్యుయల్ కూడా సంజన గారికి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తున్నారు. ఆవిడికి జరిగిన పనిష్మెంట్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఆ కోట్ వేసుకొని సైలెంట్గా ఉండడం, అయినా సరే సుమన్ శెట్టిని అసమర్థత కెప్టెన్ అని సంబోధించారు. ఇవన్నిటికి కూడా ఆవిడకి కొంత మైనస్ జరిగిందని చెప్పుకోవాలి. అందుకే ఓటింగ్ శాతం భయంకరంగా పడిపోయింది. మాధురి వారి ఓటింగ్ కూడా బాగుంది. బయట పొలిటికల్ అది ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఓటింగ్ కూడా మాధురి వారికి బాగానే ఉంది. డౌన్లోనైతే సంజన గారు, రాము రాథోడ్ డౌన్లో ఉంది. సంజన గారికి రాము రాథోడ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వీలైనంత వరకు ఓటింగ్ వేసుకోవచ్చు. నెక్స్ట్ రీతు చౌదరికి, డిమోహన్ పవన్కి కూడా ఓటింగ్ శాతం తక్కువగానే ఉంది. ఎందుకంటే మరీ చీప్గా గొడవ ఆడుకుంటున్నారు వాళ్ళు. 1500, 500 తగ్గినాయి, ఇది అది అని సాగతీసి ఒక రకమైన అదొక విచిత్రమైన గొడవలాగా అనిపిస్తుంది. ఒక్కసారితో అయిపోలేదు, దాన్ని అలా 3000 గొడవలాగా అలా సాగతీస్తున్నారు అన్నమాట. అక్కడ వాళ్ళిద్దరూ కూడా కొంచెం మైనస్ అవుతున్నారనేసి చెప్పుకోవాలి. వాళ్ళ ఫ్యాన్స్ ఏమైనా ఉంటే మీరేం సజెషన్ చేస్తారో కామెంట్ చేయండి. ఫైనల్గా మీ ఫేవరెట్ కంటెస్ట్ ఎవరో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.